ఇప్పటి వరకు ఆర్ఓ ప్లాంట్ మినరల్ వాటర్ తాగడం మంచిది కాదు, ప్లాస్టిక్ బాటిల్స్లో టిన్స్లో వాటర్ తాగడం మంచిది కాదు అని తెలుసు కదా. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోయి విషపూరితంగా మారుతుందంట. సో వాట్, మా ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ ఉంది, ప్యూరిఫై చేసుకొని తాగేస్తామని అనుకుంటున్నారేమో. కానీ ప్యూరిఫై చేసినా కూడా తాగడానికి పనికిరాని విధంగా గ్రౌండ్ వాటర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. ఉత్తరప్రదేశ్ ఇంకా భువనేశ్వర్ దగ్గర కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ ఫెయిల్యూర్స్ వల్ల మరియు ఇతర కారణాల వల్ల చనిపోయారు. ఈ సడన్ డెత్స్ ఎందుకు జరుగుతున్నాయా అని తెలుసుకుంటే ఆ ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ చాలా సివియర్ గా పొల్యూట్ అయిపోయింది. అక్కడెక్కడో అయితే మనకేంటిలే, మనం సేఫ్ గానే ఉన్నాం అనుకుంటున్నారా? ఈ ఇన్సిడెంట్స్ తర్వాత దేశంలో చాలా ప్రాంతాల నుండి వాటర్ శాంపిల్స్ గ్యాదర్ చేసి టెస్ట్ చేశారు. టెస్ట్ చేశాక తెలిసింది ఏంటంటే దేశం మొత్తంలో చాలా ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ అనేది బాగా పొల్యూట్ అయిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, పంజాబ్, బీహార్, గ్యాంగ్టిక్ బెల్ట్ లో కొన్ని ప్రాంతాలు గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. అయితే దేశంలో 440 జిల్లాల్లో ఈ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అనేది డేంజర్ జోన్ లో ఉంది. దీనివల్ల క్యాన్సర్లు, బోన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, హెపటైటిస్, బ్లూ బేబీ సిండ్రోము, డెంటల్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా డిసీజెస్ చాలా ఈజీగా వచ్చేస్తాయంట. ఈ గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అనేది ప్రజల హెల్త్ కి పెద్ద ప్రమాదంగా మారింది. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. దేశం మొత్తం కూడా కింద స్థాయి నుండి దీని గురించి అవగాహన పెంచడం, తగిన చర్యలు తీసుకోవడం చేయాలని అనుకుంటుంది. దీనికి ప్రజల సహకారం కూడా ఉండాలని, స్కూల్స్ లో పిల్లలకి ప్రతి పంచాయతీలో ఉన్న ప్రతి విలేజ్ లో ప్రజలకు ఈ సమస్య యొక్క తీవ్రత గురించి వివరించాలని అనుకుంటుంది. ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో పరిసరాలు సరిగా లేకపోవడం వల్ల వాటర్ కంటామినేషన్ జరుగుతుందని గమనించారు. అంతెందుకు, మన ఇంటికి దగ్గర ఉండే సెప్టిక్ ట్యాంక్ లీకేజెస్ అండ్ ఇంప్రాపర్ మెయింటెనెన్స్ వల్ల కూడా వాటర్ కంటామినేషన్ అనేది జరుగుతుందని రిపోర్ట్స్ లో తెలిసింది. వ్యవసాయంలో ఉపయోగించే కెమికల్స్, ఇండస్ట్రియల్ వేస్ట్, డంప్ యార్డ్స్ అండ్ ప్లాస్టిక్ కూడా ప్రధాన కారణం. ఇది మన అందరికీ తెలుసు. ఏంటో మన బ్రతుకులు. ఎన్ని రోజులు స్వచ్ఛమైన గాలే దొరకదు అనుకున్నా, ఇప్పుడు స్వచ్ఛమైన నీళ్లు కూడా దొరకవు అన్నమాట.